అందరికీ నమస్తే. నా పేరు మైత్రేయ. మన అకాడమీలో మీ స్వాగతం. సో స్టూడెంట్స్, తెలంగాణ స్టేట్‌లోని నిర్మల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న ట్రిపుల్ ఐటీ బాసర అండ్ దీంతో పాటు కొత్తగా స్టార్ట్ అయిన ట్రిపుల్ ఐటీ మహబూబ్ నగర్‌లో ఇప్పుడు నూతనంగా ఏందంటే అడ్మిషన్స్ ప్రక్రియ టోటల్‌గా పూర్తయిపోయింది. ఓకే. ఇప్పుడు ఈ మంత్ అంటే జూలై 7థ్, 8థ్, 9థ్ ఈ 3 డేస్‌లో టోటల్‌గా అడ్మిషన్ ప్రాసెస్ అండ్ దీంతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ టోటల్‌గా కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఎవరైతే స్పెషల్ కేటగిరీ కింద ఉన్నారో అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పీహెచ్, ఓకే. అండ్ దీంతో పాటు సిఏపి, ఎన్సీసీ అండ్ స్పోర్ట్స్ కోటా. ఈ కోటాస్ కింద ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ టోటల్‌గా ఫైనల్‌గా పూర్తయిపోయింది. ఓకే. అండ్ మాక్సిమం అందరిది ఎవరైతే ఇప్పుడు ట్రిపుల్ ఐటీ బాసరాకి సెలెక్ట్ అయ్యారో సో వాళ్ళకేందంటే టోటల్‌గా అడ్మిషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఓకే. సో ఇప్పుడు చాలామంది ఏందంటే సార్ దీంట్లో ఇప్పుడు టోటల్‌గా 1690 ఈ సీట్స్‌లో ఎంతమంది ఇప్పుడు అడ్మిషన్ తీసుకున్నారు? ఓకే. అండ్ దీంతో పాటు ఎన్ని వేకెన్సీ సీట్స్ అయితే ఇప్పుడు మనకు అవైలబుల్‌గా ఉన్నాయి? అంటే ఎన్ని సీట్స్ ఫిలప్ కాలేదు, ఖాళీగున్నాయి. ఓకే. అండ్ దీంతో పాటు ఆ ఖాళీ సీట్స్‌కి భర్తీ కోసం అంటే సెకండ్ ఫేజ్ వస్తుందా? అంటే వెయిటింగ్ లిస్ట్ వస్తుందా? లేదంటే మరి ఇదే ఫైనల్ అయితుందా? అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా ప్రాసెస్ ఉందా? అని చాలామంది ఏందంటే వెయిట్ చేస్తున్నారు. సో స్టూడెంట్స్ మీకోసం ఈ వీడియో అయితే క్రియేట్ చేస్తున్నాము. ఓకే. సో మీరు ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ఓకే. మీరు స్కిప్ చేస్తే మీ యొక్క డౌట్స్ ఇక్కడైతే క్లారిఫై అవ్వవు స్టూడెంట్స్. ఓకే. సో మీ టోటల్ డౌట్స్‌ని విత్ ప్రూఫ్ ఇక్కడైతే మనం ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏందంటే స్టూడెంట్స్ మనకు ఏందంటే ట్రిపుల్ ఐటీ బాసరాలో 3 డేస్ మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉండే స్టూడెంట్స్. ఓకే. అది 7థ్, 8థ్ అండ్ 9థ్. మీకేందంటే అఫీషియల్‌గా మన ప్రాస్పెక్టస్‌లో టోటల్‌గా మీకు ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఓకే. ఫస్ట్ మనం ఆ షెడ్యూల్ చూద్దాం స్టూడెంట్స్. ఇది ట్రిపుల్ ఐటీ అంటే రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్, ఓకే. ఆర్జీకేటీ బాసర నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు 28థ్ మే 2025 రోజు ఒక ప్రెస్ రిలీజ్‌లో మనకు నోటిఫికేషన్ టోటల్‌గా ఇక్కడ క్లారిటీగా చెప్పారు స్టూడెంట్స్. ఓకే. ఇందులో చూడండి ఇప్పుడు మనకు ఫేజ్ 1 కౌన్సెలింగ్ 7థ్ జూలై 2025కి స్టార్ట్ అయింది అండ్ 9థ్ జూలైకి ఎండ్ అయిపోయింది. ఓకే. సో 7థ్‌కి స్టార్ట్ అయ్యి 9థ్‌కి అంటే 3 డేస్ టోటల్‌గా ఈ కౌన్సెలింగ్స్ ఉండే స్టూడెంట్స్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏందంటే ఇప్పుడు ఇక్కడ అఫీషియల్ ప్రాస్పెక్టస్‌లో నోటిఫికేషన్‌లో మనకు ఫేజ్ 2 సంబంధించి ఇక్కడైతే డీటెయిల్స్ మనకైతే కనబడటం లేదు స్టూడెంట్స్. ఓకే. కానీ ఇప్పుడు ఇక్కడ అఫీషియల్‌గా అయితే వాళ్ళు ప్రకటించలేదు. వెబ్‌సైట్స్‌లో గూడా వాళ్ళు అఫీషియల్‌గా ఏమాత్రం నోటిఫికేషన్ అయితే వాళ్ళు పెట్టలేదు. ఏమాత్రం వాళ్ళు నోటీస్ అయితే మనకు అయితే ఇవ్వలేదు స్టూడెంట్స్. కానీ ఈనాడు న్యూస్ పేపర్‌లో ఒక న్యూస్ అయితే రావడం జరిగింది స్టూడెంట్స్. అదేందంటే ఫేజ్ 2 పైన మనకు క్లారిటీగా అక్కడ మెన్షన్ అయ్యి ఉంది. ఫస్ట్ మనం ఆ న్యూస్ చూద్దాము. దాని తర్వాత డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఇందులో చూడండి స్టూడెంట్స్, జూలై 10థ్ రోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్‌లో మార్నింగ్ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ట్రిపుల్ ఐటీ బాసర నుంచి. ఓకే. ఇందులో చూడండి ఆర్జీకేటీలో ముగిసిన కౌన్సెలింగ్. ఓకే. ఇందులో చూడండి ఇక్కడ క్లియర్‌గా ఒక పాయింట్ మెన్షన్ అయి ఉంది స్టార్టింగ్‌లోనే 218 మంది విద్యార్థుల గైర్హాజరు. అంటే టోటల్‌గా కౌన్సెలింగ్‌లో 218 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ వాళ్ళు పార్టిసిపేట్ చేయలేదు కౌన్సెలింగ్‌లో. ఓకే. వాళ్ళకు మెరిట్ లిస్ట్ అయితే వాళ్ళ పేరొచ్చింది. అయినా గాని వాళ్ళు 218 మెంబర్స్ అయితే కౌన్సెలింగ్‌కి అటెండ్ చేయలేదు స్టూడెంట్స్. ఇప్పుడు ఈ 218 మీద ఇప్పుడు అడ్మిషన్స్ ఏ విధంగా తీసుకుంటున్నారు? ఓకే. అండ్ నెక్స్ట్ ఫైనల్ ఫేజ్ ఉంటుందంటే వెయిటింగ్ లిస్టు లేదంటే ఫేజ్ 2 ఉంటుందా లేదా? మనమైతే ఇప్పుడు తెలుసుకుందాం ఇందులో. ఈ న్యూస్‌లో చూడండి బాసర, మహబూబ్‌నగర్ ఆర్జీకేటీలలో ఎంపికైన విద్యార్థులకు 3 రోజులుగా బాసర ఆర్జీకేటీలో కొనసాగిన కౌన్సెలింగ్ బుధవారంతో ముగిసింది. అంటే 9థ్ రోజు బుధవారం ఉండి ఓకే. సో, బుధవారంతో ఇక్కడ కౌన్సెలింగ్ ముగిసింది. ఎవరైతే బాసర అండ్ మహబూబ్‌నగర్ కోసం అప్లై చేశారో ఈ 2 ట్రిపుల్ ఐటీసీ కూడా మనకు నిర్మల్, బాసరాలోనే ఇక్కడైతే మనకు కౌన్సెలింగ్స్ నిర్వహించారు. ఓకే. నెక్స్ట్ చూడండి 3 రోజులు 1690 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించగా 1472 మంది విద్యార్థులు హాజరు కాగా 218 మంది గైర్హాజరు అయినట్లు ఇన్ఛార్జ్ వీసీ, ఓకే. అంటే ఉపకులపతి గోవర్ధన్ గారైతే మనకిక్కడ చెప్పడం జరిగింది స్టూడెంట్స్. అంటే టోటల్‌గా 1690 మెంబర్స్‌ని ఇక్కడ మెరిట్ లిస్ట్‌లో వాళ్ళ పేరైతే ఇక్కడ పెట్టారు. ఓకే. సో, ఇక్కడ చూడండి 1690 మెంబర్స్ స్టూడెంట్స్ యొక్క పేర్లను ఇక్కడ మెరిట్ లిస్ట్‌లో అయితే పెట్టారు. ఓకే. సో, ఈ 1690 సీట్స్ వెనక ఎవరైతే ఈ స్టూడెంట్స్ ఉన్నారో మెరిట్ లిస్ట్ స్టూడెంట్స్. సో, టోటల్‌గా ఇక్కడ చూడండి 1472 మెంబర్స్ అయితే ఇక్కడ పార్టిసిపేట్ అయ్యారు. అండ్ మిగిలినవి చూడండి 218 మెంబర్స్ అయితే ఇక్కడ స్టూడెంట్స్ అబ్సెంట్ అయ్యారు. ఓకే. నెక్స్ట్ చూడండి చివరి రోజు ముదోల్ గ్రామానికి చెందిన విద్యార్థి వాళ్ళకైతే ఇప్పుడు ఇక్కడ అడ్మిషన్స్ యొక్క ఫార్మ్ అయితే ఇచ్చారు. ఓకే. మన వీసీ గోవర్ధన్ గారు. అండ్ దాని తర్వాత చూడండి ఇక్కడ
మిగిలిన సీట్లను వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఓకే. సో ఇప్పుడేందంటే మిగిలిన ఏదైతే ఇక్కడ 218 సీట్స్ అయితే ఉన్నాయో, ఓకే. సో ఈ 218 సీట్స్‌కి మనకైతే ఇక్కడ వాళ్ళు వెయిటింగ్ లిస్ట్ కొన్ని డేస్ తర్వాత అయితే వాళ్ళు ఇస్తామని చెప్పారు స్టూడెంట్స్. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకు 10థ్ రోజు, ఓకే. సో 10థ్ జూలై రోజైతే ఈ న్యూస్ రావడం జరిగింది. ఓకే. సో ఈ రోజు ఏందంటే 14థ్ జూలై స్టూడెంట్స్. ఓకే. దీంతో పాటు చూడండి ఇక్కడ జూలై ఎండింగ్ అంటే ఈ జూలై మంత్ లాస్ట్ వీక్‌లో మనకైతే ఇక్కడ వెయిటింగ్ లిస్ట్ రావడం జరుగుతుందంటే ఛాన్స్ ఉంది మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే. సో చాలామంది ఏందంటే సరే వెయిటింగ్ లిస్ట్ ఉంటుందా? ఫేజ్ 2 ఉంటుందని అడుగుతున్నారు. ఓకే. సో స్టూడెంట్స్ తప్పకుండా వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఓకే. సో మన ట్రిపుల్ ఐటీ బాసర యొక్క వీసీ మన గోవర్ధన్ గారైతే ఇక్కడ క్లియర్‌గా చెప్పారు. మిగిలిన సీట్లను వెయిటింగ్ లిస్ట్ ఆధారంగా ఇక్కడ వాళ్ళు భర్తీ చేస్తారని చెప్పారు. ఓకే. సో వెయిటింగ్ లిస్ట్ తప్పకుండా ఉంటుంది. ఓకే. మీరు వెయిట్ చేయండి. ఎప్పుడైతే వెయిటింగ్ లిస్ట్ గురించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మనం తప్పకుండా వీడియో పెడతాము. ఓకే. సో మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి స్టూడెంట్స్. ఓకే. అండ్ దీని తర్వాత చూడండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు 1472 మెంబర్స్ ఉన్నారో సో వీళ్ళనేందంటే 10థ్‌లో వచ్చిన మార్క్ అంటే మెరిట్ ఆధారంగా వాళ్ళని ఇక్కడ అడ్మిషన్ తీసుకున్నారు. సో ఇప్పుడు టోటల్ మీకు 10థ్‌లో 600 మార్క్స్ ఉండే ఈసారి. ఓకే. సో ఎవరైతే 580 నుంచి 600 లోపు అంటే ఈ మార్క్స్ లోపు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని ఇక్కడ సెలెక్ట్ చేశారు. ఓకే. ఇప్పుడు ఈ మెరిట్ ఏందంటే 570 వరకు కూడా రావచ్చు. మినిమమ్ 570 నుంచి 600 వరకు ఎవరైతే మార్క్స్ తీసుకున్నారో, ఓకే. సో ఈ లెవెల్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ అడ్మిషన్స్ అంటే కౌన్సెలింగ్స్ జరిగినాయి. ఓకే. వాళ్ళైతే ఇక్కడ వాళ్ళని తీసుకున్నారు. ఇప్పుడు ఎవరైతే 218 ఓకే. ఈ మిగిలిన సీట్స్‌కి ఇప్పుడు ఎవరైతే 550 నుంచి 600 ఓకే. సో ఈ మార్క్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే హోప్స్ పెట్టి ఉండొచ్చు స్టూడెంట్స్. ఓకే. సో మీకైతే ఇక్కడ సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఓకే. వెయిట్ చేయండి ఫేజ్ 2 కోసం. మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఫేజ్ 2 స్టార్ట్ అయితదో వెయిటింగ్ లిస్ట్ వస్తుందో మనమైతే తప్పకుండా మీకు వీడియో పెట్టి ఇన్ఫార్మ్ చేస్తాం స్టూడెంట్స్. అండ్ దీంతో పాటు ఆర్‌జీకేటీ తెలంగాణ స్టేట్‌కి సంబంధించి మనమైతే ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాము. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆ వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ ఉంది. వెళ్లి జాయిన్ అవ్వండి స్టూడెంట్స్. సో థాంక్ యూ ఫర్ వాచింగ్.